అయితే బంగారం లేదంటే పైకం, రెండు దొరికితే పండుగే. ఇండ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎంలు, ఆఖరికి గుళ్ళు కూడా ఇడిచిపెడతలేరు. ఎటు తిరిగి పర్తలు పడేదే లెక్క అన్నట్టే ఉన్నారు. ఈ నడుమ మందు దుకాణాల మీద పడ్డరు. అటు నోట్లు ఇటు కిక్కు, రెండు తీర్ల వాయిదా అవుతుందని. ఏహే ఎప్పుడు గవ్వేనా, అప్డేట్ కావాలి. మార్కెట్ల డిమాండ్ ఉన్న సరుకుకు సూటి పెట్టాలని ఈ వీటి మీద పడ్డరిగా. నీ దొంగలకిన వారెత్తు గ్యాస్ గోదాం మీద పడ్డరేమ్రా నాయనా. సంగారెడ్డి జిల్లా కోహిర్లా అద్దం రాత్రి గోడౌన్లకు జొర్రి 82 సిలిండర్లు ఎత్తుకపోయినరట. ఎప్పటి లెక్కనే రాత్రి గోదాంకు తాళమేసిపోతే పొద్దుగాలొచ్చి చూసే వరకు గిది పరిస్థితి. దగ్గర పట్ల సీక్రెట్ కెమెరాలు కూడా వలగొట్టినరట సినిమా రికార్డ్ కావద్దని. డెలివరీ బాయ్ 6:20కి వచ్చి చూసి గోదాం తాళం కొల్లుంది, ఎవరు లేరు మనుషులు అంటే వచ్చి చూసేసరికి 51 ఫుల్ 31 ఎంటీ సిలిండర్ పోయినాయి. మొన్నటి దాకంటే బుకింగ్ చేస్తే టైం కు రాక తిప్పలు కాబట్టి ఇప్పుడు ఏడనవో తాన తప్పితే అంతటా మంచిగానే అందబట్టే సిలిండర్లు అయినా కూడా గోదాంలకు జొర్రిర్రంటే పెద్ద పనిమంతులే ఉన్నారు. బయట డిమాండ్ పెరిగింది, మరి బ్లాక్లు అమ్ముకుంటే మంచిగా కమాయించొచ్చు అనుకున్నట్టున్నారు. ఎందుకైనా మంచిది మల్లో కాడ డ్యూటీకి ఎక్కకుండా రాత్రిపూట గోదాంల కాడ సెక్యూరిటీ మంచిగా పెట్టుకోండ్రే అన్నలు.